ఆహా ఏమి రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. సో ప్రతిసారి ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది ఆహా ఏమి రుచి. సో ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. సో ఇవాళ మన కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు మన గెస్ట్ అనేది చూసేద్దాం. ఫస్ట్ తనకి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ అండి. థ్యాంక్స్ అమ్మా. ఓకే, ఒకసారి ఇన్వైట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ మరాని గారు. సో లాస్ట్ టైం ఒక స్వీట్ ఒక హాట్ చేయించారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? చాలా బాగున్నారా? ధ్యానం చేస్తున్నారా రోజు? అది వదిలేదు లేదు. ఓకే, ఇవాళ ఏం రెసిపీ చూపిపోతున్నారు మాకు? ఇవాళ కూడా ఒక స్వీట్ అమ్మా. స్వీటా? వచ్చి మళ్ళీ స్వీటా? ఓకే, ఏం స్వీట్ చేయబోతున్నారు? గాజరు, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి అందులో మెయిన్గా ఖర్జూర వేసి. ఓకే ఓకే, క్యారెట్ ఖర్జూర హల్వా. ఓకే, స్వీట్ అయితే రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఓకే, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. క్యారెట్ ఖర్జూర హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, డ్రై ఫ్రూట్స్, ఖర్జూర, పాలు, పంచదార, నెయ్యి, మిల్క్ పౌడర్, ఇలాచి. గిన్నె పెట్టుకొని ఈ గాజర్ తురుముని, ఈ క్యారెట్ తురుముని వేసేయాలి. డైరెక్ట్గా వేసేస్తున్నారా? వేసేసి పాలు పోసేయాలి. ఇందులో ఉడికిపోతాయి అన్నమాట పాలల్లో. ఓహో, పాలల్లో ఉడకబెట్టాలా? ఉడకబెట్టాలి. ఓకే, అంటే క్యారెట్ని ఫస్ట్ ఫ్రై చేయడం కానీ నెయ్యిలో వేయించడం కానీ అలా ఏం లేదా? ఏం లేదు. ఓకే, పాలల్లో ఇది మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఓకే. అయితే దీనికి చిక్క పాలు తీసుకోవాలి. అదే హోల్ మిల్క్. ఒక దాన్ని పట్టి ఎంత క్యారెట్ దానికి తగ్గ పాలు పోసి. క్యారెట్ ఎంత తీసుకుంటే పాలు అంత తీసుకోవాలి? అంత అని లేదు, దానికి సరిపడా. 1 కిలో ఉందనుకో, ఒక 200 గ్రాములు పాలు. ఓకే, ఇది ఉడుకుతుంది, పాలన్నీ ఆవిరైపోతాయి. ఓకే, పీల్ చేసుకో. టైం పడుతుంది అది ఉడకడానికి? ఎక్కువ ఏం టైం పట్టదమ్మా, ఆల్రెడీ తొమ్మిది కదా, తొందరగా కానీ పూర్తిగా కూడా ఉడకక్కర్లే, మెత్తగా. పాలన్నీ కొద్దిగా చిక్కబడిపోయి పీల్చేసుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేస్తాం కదా, అందుకు. అంటే కొంచెం పచ్చిగా ఏం అనిపించదా? అనిపించదు, ఎందుకంటే ఇందులో ఉడుకుతుంది, నేతిలో ఫ్రై అవుతుంది, పోతుంది, ఇంకా పచ్చి వాసన పోతుంది. కొంచెం అడగంటుతుందని కలుపుతూ అదే, లేదా పాలు అడగంటిపోయి వాసన వస్తుంది, మాడు వాసన. సిమ్లో పెడితే కొంచెం లేట్ అవుతుంది, హైలో పెడితే కొంచెం తొందరగా అవుతుంది, కానీ మరీ హై అక్కర్లేదు, పొయ్యి చిన్నదే కాబట్టి దీన్ని కలుపుకుంటూ ఉంటే మాడదు. ఎక్కువ క్వాంటిటీలో పాలు ఎక్కువ ఉన్నాయనుకో, కొంచెం వదిలేయచ్చు కూడా, కాసేపు ఇట్లా వదిలేస్తే ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి అలా వదిలేయచ్చు. మనది కొంచెం క్వాంటిటీ కదా, ఎక్కడ అడుగంటుతుందో అని కలుపుతుంది. అదే, ఇప్పుడు ఇది ఉడకగానే డైరెక్ట్ తీసి ఫ్రై చేసేయడమేనా? అంటే ఇవన్నీ చేసుకుంటాం కదా. ఇది ఉడికిపోతుంది, ఈ లోపల మనము కొంచెం పక్కన పెట్టేసి ఇది ఫ్రై చేసుకుందామా? ఓకే, నెయ్యిలో వేయించుతారా? నెయ్యిలో ముందు డ్రై ఫ్రూట్స్ వేయించి తీసి పక్కన పెడతాను. ఓకే, కొంచెం 1 స్పూన్ అంత నెయ్యి వేసాను. ఇలాచి తర్వాత వేద్దాము. ముందు కిస్మిస్, జీడిపప్పు, బాదాం. పత్రి సార్ గురించి చెప్పండి మీ మాటల్లో. పత్రి సార్ మీరేం నేర్చుకున్నారు ఆయన నుంచి? ఆయన నుంచి ఎలా తినాలి, ఎలా వండాలి,
మనిషి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి చెప్పారు ప్రతిసారి. 21 ఏళ్ళుగా మా అనుభవము ఆయనతో. మనిషి అసలు అనేవాడు ఎలా జీవించాలి, మన కోసం మనం జీవిస్తే కాదు, మనం సేవ ముఖ్యం. సేవ ఒకటి ప్రతిసారితో. ఓర్పు, సహనము నేర్చుకున్నారా? ఓకే. భూతదయ. వెళ్తుంటారా కడతాలు? కడతాలు వెళ్తాము. అన్ని ధ్యాన మహాచక్రాలు అటెండ్ అయ్యాము. రిటైర్ అయ్యే వరకు 2-3 రోజులు వెళ్ళేదాన్ని. ఇప్పుడు 11 days ఫుల్ అక్కడే ఉంటున్నాను. ఆయన భూమికి దిగివచ్చిన సాక్షాత్ భగవంతుడే మాకు, నో డౌట్. సిద్ధి బాబా ఉన్నప్పుడు అందరు నమ్మలేదు, ఇప్పుడు ఆయన గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. అట్లే ప్రతిసారిని గుర్తించే రోజు వస్తుంది, అందరూ గుర్తించే రోజు. ఇప్పటికే చాలామంది గుర్తించారు. నోబుల్ బహుమతి గ్యారంటీ. ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం ఎంత కృషి, జీవహింస జరగొద్దని, పూజలు చేయొద్దని చెప్పే దమ్ము ఎవరికి లేదు. ప్రతిసారి ఒక్కళ్ళే ఎంత బాహాటంగా విమర్శించేస్తారంటే నువ్వే దేవుడివి, పూజ అక్కర్లేదు. ప్రతి గురువుకి అది తెలుసు, కానీ అది చెప్తే భక్తులు రారేమో అని భయపడి చెప్పరు, మనకి తెలీదు. కానీ ప్రతిసారి అయితే డైరెక్ట్ నువ్వే దేవుడివి. మీరు ఎప్పుడు కలిసారు పత్రిజీని? 2001లో. 2001లో కలిసారు. ఫస్ట్ టైం మీకు కలిసినప్పుడు ఏమనిపించింది? బాగుంది ధ్యానం అనిపించింది. అంటే అంతకుముందు నేను చాలా ధ్యానాలు, చాలా సత్యసాయి భక్తురాల్ని, 11 years, చాలా ఏళ్ళు నేను సత్యసాయి దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని. ఆయన కూడా ఆత్మతత్వం చెప్తారు, మంచి చెప్తారు, అంతే ఉంది. అయితే థియరీ మొత్తం అంతా సత్యసాయి, ప్రాక్టికల్ పత్రిజీ. ఓకే. అందుకే ఈజీగా అయిపోయింది. అది అయిపోతే ఆఫ్ చేయమ్మా. అయిపోయిందా? ఇది అయిపోయింది. ఇది కూడా తీసేస్తా. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. మళ్ళీ సేమ్ ప్యాన్లో. ఇప్పుడు కూడా ఎక్కువ అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు ఏం వేయిస్తారు? అది క్యారెటా? మళ్ళీ వేయించుకుంటారా? ఇందులో వేసేస్తా. ఓకే, నేను పట్టుకుంటాను. అదే నేను కాడున్నది తీసుకోవాల్సింది. పాల గిన్నె కదా, వేరేవైతే అని తీసుకుంటాను. ఒక 2 స్పూన్లే వేసాను నెయ్యి, 2 కూడా వేయలేదు ఫుల్గా. మొత్తం మనం తీసుకున్న దాంట్లో ఇంకంత మిగిలింది. అయితే ఖర్జూరు వేయించరు కాబట్టి నేను వేయించలేదు. వేయించరా? వేయించరు. ఖర్జూరు మనం డ్రై ఫ్రూట్ అట్లాగే తింటాం కదా, అదే. అవును. ఇందులో వేగిపోతుంది. మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి? మీకు ఎవరైనా చెప్పారా? మా అక్కయ్య చెప్పిందండి. మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేస్తారు అంటే, మేము అంతకుముందు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసేవాళ్ళం. అయితే ఇది చాలా బాగుందంట. పత్రిజీ అట తిరుపతిలో ఉంటారు అంటే, అప్పుడు పత్రిజీ తిరుపతిలో అని అన్నది. నేను స్కూల్ నుంచి వస్తుంటే ప్రపంచ శాంతి కొరకు ధ్యానము అని ఉంది. అది చూస్తే బస్సులోంచి ఒక పెద్ద బ్యానర్ కనిపించింది. కార్గిల్ యుద్ధం జరుగుతోంది, అందుకు ప్రపంచ శాంతి కోసము అఖండ ధ్యానము అని. అయితే సెకండ్ సాటర్డే ఈవినింగు. సో నేను, మా చిన్నబాబు, మా అక్కే మా ఇంటికి వచ్చారు. ముగ్గురం కలిసి వెళ్ళాము. వెళ్ళగానే పత్రి సార్ కళ్ళు మూయించి 1 hour కూర్చోబెట్టారు, ఫ్లూట్ వాయించారు. అద్భుతంగా అనిపించింది. మీరు స్టార్టింగ్ 1 hour చేశారా? అంటే ఇంకా ముయ్యాల్సిందే కదా కళ్ళు అక్కడ, ఎందుకంటే అది అఖండ ధ్యానం కదా. లేవలేదు,
చేశారు. ఎలా అనిపించింది ఫస్ట్ టైం? అదే చేయగానే ఒకలాగా అనిపించింది. ఓహో ఇది చాలా బాగుంది, ఈజీగా ఉంది, దీన్ని వదలొద్దు అని అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు సంతోష్ నగర్లో ఉండేవాళ్ళము. ఫస్ట్ నేను మా పక్కన ఆవిడకి చెప్పా, మళ్ళీ ఫోన్లో మాధవికి చెప్పాను. మాధవి ధ్యానంలోకి వచ్చింది. తను సంతోష్ నగర్ షిఫ్ట్ అయింది. మా ఇంట్లో సెంటర్ పెట్టాము. బాగా ధ్యానం క్లాస్ ఇంకా అప్పుడు అందరికీ నేర్పియడము, పత్రిజీ సార్ రావడము. రోజు నేను స్కూల్ నుంచి వచ్చేవారు లోపల నా కోసం ఎదురు చూసుకుంటే మనుషులు ఉండేవాళ్ళు. అప్పుడు ఒకటే పిరమిడ్లు లేవు, రూఫ్ టాప్ కూడా లేవు. ఒక 2x2 పిరమిడ్ మా ఇంట్లో ఒకటే హాల్లో ఉండేది. ఆ పిరమిడ్ కోసం ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చోవాలన్నమాట పిరమిడ్ కింద. అందుకు పరిగెత్తి వచ్చేసేవాళ్ళు. మళ్ళీ పౌర్ణమి ధ్యానాలు, నవరాత్రులు 9 రోజులు నైట్స్ ధ్యానం చేసేవాళ్ళం. అలా బాగా జరిగింది. తర్వాత ఇక్కడ కట్టుకున్నాక ఇక్కడ షిఫ్ట్. అప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అది పెద్దది, సంతోష్ నగర్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా పెట్టాము. ఈ సెంటర్ ప్రతిసారి ఓపెన్ చేశారు. కానీ నేను స్కూల్కి వెళ్ళడం అప్పుడు నాకు ఇన్ఛార్జిషిప్ ఉండడం వల్ల నేను కొంచెం ఇంకా తగ్గింది. ఎవరు కూడా రాకపోవడం, ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ తింటారు, నమ్మరు. మీరు ధ్యానంలోకి వచ్చాక చేంజ్ అనిపించిందా లైఫ్? చాలా. నేను మా వారు పోగానే ఒక సెల్లులోకి వెళ్ళిపోయా. లైఫ్ సత్సాయిబాబా పూజ చేసుకోవడం, సాయి 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 ఆయనే నన్ను రక్షిస్తున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అనుకోవడం, ఇంకా పిల్లల్ని పెంచుకోవడము, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, సత్సాయిబాబా బుక్ అయితే చేతిలోనే ఉండేది. సచ్చరిత్ర ఎన్నిసార్లు చదివానో ఇది లేదు, కానీ అనుభవాలు కూడా అట్లా ఎవరో ఒక రూపంలో సాయిబాబా వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉండేది. ఇంకా అలాగా జరిగింది. ఇందులో ఖర్జూలు కూడా వేసేద్దాము. కొంచెం క్యారెట్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా? కొంచెం అయిపోయింది ఆల్మోస్ట్. ఇవి ఫుల్గా డ్రై అయింది కనుక, ఇవి ఫుల్గా వేగిపోయినాయి కనుక కొంచెం ఇది వేగిపోయిందమ్మా. అది కూడా ఖర్జూర ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది పచ్చి తింటేనే బాగుంటుంది. నేతిలో వేయిస్తే బాగోదు కనుక వేయించింది. అదే అది ఇప్పుడు చక్కెర వేయాలి. క్యారెట్ ఆల్రెడీ స్వీట్ కదా, అందుకు నేను ఎక్కువ వేయట్లేదు. ఖర్జూర కూడా స్వీట్గానే ఉంటుంది, అందుకే 2 స్పూన్లు కొంచెం వేస్తాను. ఇదే పాకం వచ్చేది, షుగర్ పాకం. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా. మీ ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటుంటారా? లేదమ్మా, మా ఇంట్లో స్వీట్స్ పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు. ఇట్లా నిల్వుండేవి చేస్తే అయితే ఏమి తింటురా, అప్పటికప్పుడు తెచ్చుకున్నవి. ఇట్లాంటివి అయితే చేయగానే వేడిగా ఉంటుంది కదా అప్పుడు. ఇది మిల్క్ పౌడరు, కొందరు ఇది కూడా వేస్తారు, ఏమంటే కోవాలు, కలాకను అలా వేస్తారు. మీరు మిల్క్ పౌడర్ వేసి ఒకసారి చేశాను, బాగా వచ్చింది. అందుకోసము మిల్క్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత వేసుకోవాలి మిల్క్ పౌడర్? మన ఇష్టము. ఒక 2-3 స్పూన్లు వేస్తే చిన్న స్పూన్తో సరిపోతుంది. అది ఒక టేస్ట్, అదే కోవాలా. ఫ్లేవర్ ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేద్దాము.
ఎక్కడ నేర్చుకుంటారు మీరు అన్ని రెసిపీస్? ఇది మా అమ్మ చేసేది. మీ అమ్మ చేసేదా? మా అమ్మ చేసిన దానికి కొంచెం కొంచెం నెయ్యి వేస్తున్నా పైన అంతే. మా అమ్మ పాలల్లో సేమ్ ఇట్లాగే చేస్తుంది, కానీ పాల పౌడర్ యాడ్ చేయలేదు. మీరు చేశారా పాల పౌడర్ యాడ్ చేసి? ఖర్జూరు కూడా నేను మామూలు అదే అయిపోయింది. అయిపోయిందా? ఆఫ్ చేస్తాను. అంటే ఇంకెక్కువసేపు వేగన అవసరం లేదు. అందులో పాలల్లో ఉడికింది, మళ్ళీ ఎక్కడ వేగింది. అంటే మిల్క్ పౌడర్ కూడా వేసారు కదా? వేసేసాను, కలిసిపోతుంది. కలిసిపోతుందా? సర్వ్ చేసుకుందామా? క్యారెట్ ఖర్జూర హల్వా రెడీ అయిపోయింది. సో చాలా కలర్ఫుల్గా ఉంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసారు కదా, అండ్ ఖర్జూర కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది చూడండి. ఒకసారి టేస్ట్ చేద్దాం. పిల్లలు ఇష్టపడతారు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పిల్లలు ఇష్టపడతారు. చాలా బాగుంది. స్వీట్ కూడా బ్యాలెన్స్డ్ ఉంది. ఆల్రెడీ ఖర్జూర స్వీట్, క్యారెట్ స్వీట్. చాలా మరీ ఎక్కువ వేస్తే బెగటు పుట్టి తినలేము. అవును, అయితే తినచ్చు. క్యారెట్ అలా సింపుల్ గా స్వీట్ చేసుకొని, అలా ఖర్జూర అంటే చాలా హెల్తీ కూడా కదా మనకి. బాగుంది. స్వీట్ ఎక్కువ తినలేని వాళ్ళు, డ్రై ఫ్రూట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ప్రతిసారి ఒక మంచి రెసిపీని మాకు పరిచయం చేస్తున్నారు. సో ఈసారి ఒక మంచి స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. క్యారెట్ ఖర్జూర హల్వా తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. క్యారెట్ ఖర్జూర హల్వా తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని క్యారెట్ కొద్దిగా పాలు వేసుకొని ఉడికించుకోవాలి. క్యారెట్ ఉడుకుతూ ఉండగా పక్కన ఇంకో పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఉడికించిన క్యారెట్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయ్యాక ఖర్జూర, పంచదార, డ్రై ఫ్రూట్స్, మిల్క్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఇలాచీ, నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఖర్జూర హల్వా రెడీ. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో క్యారెట్ ఖర్జూర హల్వా. చాలా చాలా టేస్టీగా ఉంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. సో క్యారెట్లో అంటే జనరల్గా మనం క్యారెట్ హల్వా అనేది కామన్గా చేసుకుంటూ ఉంటాం. సో దాంట్లో కొంచెం ఖర్జూర, డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా డిఫరెంట్గా చేసుకుంటే హెల్దీ కూడా అండ్ ఇంట్రెస్టింగ్గా తినొచ్చు. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి PMC ఛానల్. నమస్తే.